నమః శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు 5 స్కందాలు పూర్తి చేసాం. 6వ స్కందాన్ని 42 భాగాలుగా చెప్పుకున్నాం. 43వ భాగాన్ని ఇప్పుడు చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసభావాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మణదియే వాసిష్ఠాయ నమో నమః. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఇంతకు అసలు సంగతి ఏమిటంటే, ఈ సృష్టి కార్యాన్ని మన తండ్రి అయిన దక్ష ప్రజాపతికి తండ్రి అయిన దక్ష ప్రజాపతి అయిన తండ్రి దక్ష ప్రజాపతి తండ్రి ఎవరు? బ్రహ్మదేవుడు. ఆయన అప్పగించాడు ఎవరికి? దక్ష ప్రజాపతికి సృష్టి కార్యాన్ని కొనసాగించమని. అతి భయంకరమైన ప్రవృత్తి మార్గాన్ని అవలంబించడం ఇష్టం లేక మన తండ్రి తన తండ్రి చెప్పిన పనిని మనకు అప్పగించాడు. ఈ విధంగా దక్షిణ కుమారులైన హరియస్సుడు తమలో తాము తర్కించుకొని, ఓ పరీక్షను మహారాజా విను. ఆ తర్వాత హరియస్సుడు ఏం చేశారంటే, నారదముని యొక్క హితోపదేశాన్ని శిరసా వహించారు. ఆయన్ను వినయంతో కూడిన భక్తితో ఆయనకి ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. తక్షణమే మోక్ష మార్గాన్ని అవలంబించి కృతార్థులయ్యారు. ఇంద్రియాధిపతి అయిన శ్రీహరి సంగీత స్వరములనే శబ్ద బ్రహ్మరూపంగా సంగీతజ్ఞులకు ఆవిర్భవించును. అంచేత సహజ మధురమైన శ్రీమన్నారాయణుని పాదకమల మకరందాన్ని పానం చేసి తన మనోమధుకరం పరవశింపగా గుడవిచారుడైన నారదుడు శ్రీహరి లీలను మహతీవినిపై మోగిస్తూ యథేచ్ఛగా ఆయన వెళ్ళిపోయాడు. నారద మహర్షి పని కట్టుకుని దక్ష ప్రజాపతి దగ్గరికి పోయి, నీ కుమారులు హర్యస్సులు ప్రవృత్తి మార్గాన్ని ప్రవర్తించి నివృత్తి మార్గాన్ని ఎంచుకున్నారయ్యా అని చెప్పాడు. ఆ మాటలు విని సచ్చీలంతో శోభిల్లే తన పుత్రులు నారదుడి కారణంగా గృహస్థ ధర్మం విడిచి కనపడకుండా పోయారని విన్న దక్షుడికి దుఃఖం పొంగి వచ్చింది. ఆయన హృదయం వ్యాకులమైంది. దక్ష ప్రజాపతి దుఃఖిస్తూ ఉండగా అక్కడికి బ్రహ్మదేవుడు వచ్చి ఓదార్చి ధైర్యం చెప్పాడు. వెనకట్లాగానే అపార గుణాఢ్యులైన ఆత్మజనులను పుట్టించవలసిందిగా ప్రోత్సహించాడు ఆయన. దక్షుడు తన తండ్రి ఆజ్ఞానుసారం తన భార్య అయిన అశక్రియందు వేల కొలది పుత్రులను కన్నాడు. వారి పేరు శబలాశులు. వారు చక్కని వారు, మిక్కిలి పుణ్యపురుషులు. వారిని గురించి రేపు 44వ భాగంలో చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్త్రించం లోకా సమస్తా సుగురువంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చేకోరా హారతి దిగో సద్గురునాథ.